ఆరో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ నెక్స్ట్ 24 hours ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, బయట డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయండి. సారీ ఫర్ దట్. నెక్స్ట్ 24 hours ఏంటంటే మీరు న్యూ బిగినింగ్ చేస్తారనమాట. ఏదైతే వర్క్ అనుకుంటున్నారో అది చేస్తారు. అండ్ చేయాలని అనుకుంటున్నారు కదా, దాంట్లో కొంతమంది డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేస్తారంట. అంటే మీకు ఇవిలై అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇదిగోండి రూన్ ప్రొటెక్షన్ అనేది చేతి మీద వేసుకోండి. ఓకేనా, ఏంటంటే మీ వెనకాల మీరు చేసే పనికి దిష్టి వదలడం లేదా మాట అనుకోవడం, కొంచెం వాళ్ళ జెలస్నెస్ అనేది బయట కనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో అన్ప్రొటెక్టబుల్ అంటే వాళ్ళు అనుకునేది వాళ్ళకి వదిలేయండి. మీరు ప్రొటెక్టబుల్ చేయలేంది అంటే అవతల ఏం జరుగుతుందో మీకు తెలియనప్పుడు దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అది అన్ప్రొటెక్టబుల్. మంచి చేస్తారా మంచి జరుగుద్ది, చెడు చేస్తే వాళ్ళకి వదిలేస్తారనమాట. సో డివైన్ చూసుకుంటుంది. సో అన్ప్రొటెక్టబుల్ అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్. మీరైతే డివైన్లీ గైడెడ్ అండి. మీరు డివైన్ పాత్రలో వెళ్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అవతల వాళ్ళ గురించి ఇంకా ఆలోచించొద్దు అని చెప్తున్నారు నెక్స్ట్ 24 hours అండ్ ఏదో ఒక కమ్యూనికేషన్, ఏదో ఒక మెసేజ్ లేదా బయట నుంచి వచ్చి ఏదో ఒక మాట అనడం అలా చేస్తూ ఉంటారంట. ఏంటంటే అది వాళ్ళు కడుపు నొప్పితో అంటూ ఉంటారు. మీకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు కుళ్ళేసాలు వేస్తున్నారని. కాబట్టి ఏం పట్టించుకోవద్దు. ఓకేనా, ఏదైనా కూడా చిన్నగా చూడండి, పెద్దగా చూడొద్దు. అంటే వాళ్ళు అన్న మాట కానీ దాని అర్థాలు కానీ వాళ్ళు చేస్తున్న వెక్కిరి చేష్టలు కానీ ఏది కూడా పెద్దగా తీసుకోవద్దు. చాలా సింపుల్గా తీసుకోండి, చూసి చూడనట్టు వదిలేయండి. ఓకేనా, పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే మీ టైం మీకు చాలా వాల్యుబుల్. ఓకేనా, అండ్ మీరు నిలబడాలి అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ అంటే చేయొద్దు. వాళ్ళు ఏదైనా మాట అంటే కూడా తిరిగి మాట అంటాం. ఓకే, వాళ్ళంటే నేను ఎందుకు వాళ్ళంటే నేను ఎందుకు ఊరుకోవాలి, వాళ్ళే కదా తప్పు, వాళ్ళే కదా అనవసరంగా మాట్లాడుతున్నారు అని అనొద్దు అసలు. ఎందుకంటే ఇది మీ టైం కదా, మీరు చేసుకుంటే వెళ్ళిపోండి. మిగతాదంతా అన్ప్రొటెక్టబుల్. ఇంకా వాళ్ళ కర్మ అనేసి వదిలేండి. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.